ఈ బ్లాగ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో గైస్ అయితే ఫస్ట్ మ్యాగీ చేయడానికి మన ఇంట్లో మ్యాగీ ఉండాలి. సారీ ఇలా బుడగలు కొంచెం పప్పు వేస్తే పప్పు హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ చాలా చల్లగా చాలా బాగుంది. ఇంత చల్లగా ఉన్నప్పుడు లేవాలంటే చాలా కష్టం, బట్ నేను లేచి స్నానం కూడా చేసి రెడీ అయిపోయాను. కాస్ ఐఎమ్ గుడ్ బాయ్. అండ్ మీకు ఈ రోజు నా డైలీ రొటీన్ చూపిస్తా. పొద్దున ఏం తింటాను, రాత్రి ఏం తింటాను, ఏదో ఒకటి చేస్తాను కదా. సో పొద్దున లేవగానే అడ్డమైన గడ్డి తినకుండా మనం కెలాగ్స్ మ్యూస్లీ తింటాం. ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకోండి, మీరు అంత తింటాను తీసుకోవచ్చు. అండ్ మిల్క్, పాలు, పాలలో మిల్క్ వచ్చి గిన్నెలో మిల్క్ పోసుకోవాలి. కొంచెం గరం ఉండాలి, కానీ నేను గరం తాగా ఎక్కువ కాబట్టి అండ్ దాని పక్కకు ఒక క్యారెట్, దీన్ని పొట్టు తీసేసి ఇది మంచిగా కడుక్కొని దీన్ని పొట్టు తీసేసి అది చేసుకొని తినడమే. సో రెడీ అయిపోయింది. ఇంతే, వెళ్ళిపోతున్నాం. డైలీ తినను, బట్ వీక్లో 2-3 టైమ్స్ పక్క తింటే ఇట్లనే. సో గైస్, ఈరోజు మా మమ్మీ నా వీడియోలో రాక చాలా రోజులైంది కాబట్టి మా మమ్మీని ఈరోజు ఈ వీడియోలో తెద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ టాక్ విత్ మై మదర్. మమ్మీ నమస్తే. ఎన్ని రోజులైంది తెలుసా నేను వీడియోస్ చేయబట్టి? గెస్సే. ఈరోజు పెడితే 27 అంటే 26 వీడియోలు చేసిన. 26 రోజుల నుంచి డైలీ కంటిన్యూ చేస్తున్నా. అనిపిస్తుంది నేను అందరు గుర్తుపడుతున్నారు. ఒక్కటే వీడియో చేసినావు, ఒక చీర కొనుక్కున్న పక్క చేసినావు. మా అమ్మకి నచ్చేది ఒకటే, పొద్దున గురుజీ, ఈ తెలుగులో వచ్చేది గురుజీ. నాకు ఇష్టమైన గురూజీ చెప్తే ఇప్పుడు వింటావు కదా. డైలీ వీడియోలోకి వస్తే మంచి జరుగుతుంది అనగానే డైలీ వీడియోలోకి వస్తావు. గురుజీ చెప్పినావా? పాపం తగ్గుతుంది, కళ్ళు పోతాయి. ఆ రెడ్ కలర్ దాంట్లో బాంబు పెట్టిరంట, అది వెళ్తుందంట ఇప్పుడు. అయితే మా అమ్మ ఎంత ఇంట్రెస్ట్ కలుస్తుంది. వెళ్తుందా మమ్మీ? వెళ్తే అది చచ్చిపోతారు కదా. సీరియల్ ఏముంటాయి అయ్యా, ఇంత ఇంట్రెస్టింగ్ ఎందుకు చూస్తున్నావు? సీరియల్ పిక్చర్ ఒకవేళ వెళ్తే దాని అర్థం ఏముంటా? సీరియల్ డైరెక్టర్ ఎప్పుడైనా నువ్వు? మొన్ననే. నీకు సీరియల్ ఇష్టమా, నా వ్లాగ్స్ ఇష్టమా? రెండు అట్లుండయి, ఏదో ఒకటే చెప్పాలి. సీరియల్ ఎప్పుడు అమ్మా? అదే పొద్దున్న అర్థమైంది నాకు. ఆ గురూజీ చూస్తావు కానీ నాకు చూడు. గురూజీ 8 గంటలకు వేస్తాడు, నేను 8 గంటలకు వేస్తా. అయినా కానీ మా మమ్మీ గురూజీనే చూస్తుంది, నన్ను చూడదు. గురూజీ చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటారు. నేను చెప్తున్నారు ఏంటని చెప్పు. ఏమైంది? అంజన రూపంలో పంపించిందా? అయ్యా, ఇట్లా పాగలైపోయినా. సీరియల్లా కోతి ఎత్తుకోయింది అది. ఇప్పుడు కోతిని ఇప్పుడు దేవుడు పంపించినట్టు దాంట్లో, డైరెక్టర్ కాదు. దేవుడే పంపించింది. కష్టమే ఇట్లయితే. దీన్ని చూస్తే కోపం వస్తుందా? నిషికనా దాని పేరు? దేవుడు పంపించింది. దేవుడే మొత్తం. డైరెక్టర్ ఏం చెప్పలేడు, ఎడిటర్ ఏం చేయలేడు. అయితే బయట నుంచి ఏమైనా ఆర్డర్ పెట్టుకుని తింటావా? ఏం తింటావు? పిజ్జా తింటావా? బర్గర్ తింటావా? మా మమ్మీకి పిజ్జా అంటే అర్థం ఉంటుంది. సో బయటకు వెళ్ళి తెచ్చుడు బదులు నేనే మ్యాగీ చేస్తాను. ఇప్పుడు అది తిన్నావా? ఇంత నేను చేసిన మ్యాగీ ఎంత బాగుంటుంది తెలుసా? 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మీ ఇంట్లో కిచెన్ ఉంటుంది అనుకుంటా, ఆ కిచెన్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేట్ ఉంటే ప్లేట్ పెట్టుకోండి, లేకపోతే ఇలా బండ ఉంటే బండని తీసుకోండి.
సో గైస్ అయితే ఫస్ట్ మ్యాగీ చేయడానికి మన ఇంట్లో మ్యాగీ ఉండాలి. అంటే నేను నాలాగా సాదా మ్యాగీ తినద్దు అంటే ఇవన్నీ సామాన్లు కూడా ఉండాలి. కాబట్టి ఫస్ట్ మ్యాగీ చేసుకోవాలంటే మీ ఇంట్లో స్టవ్ ఉండాలి. ఏదైనా ఉండాలి 4 స్టవ్ 3 స్టవ్, మా ఇంట్లో 2 స్టవ్ ఉన్నది కాబట్టి ఓకే. అయితే దాంట్లోకి మెయిన్ థింగ్ గ్యాస్లో గ్యాస్ ఉండాలి. దానికి స్టవ్ ఇది అయితే సిలిండర్లో గ్యాస్ ఉండాలి. అయితే నాకు ఒక్కటి ఏంటంటే ఇది ముట్టించుడు రాదంతే, కొంచెం చిటుకు కట్టాలి కాబట్టి భయం ఇస్తుంది. అది వల్ల ముట్టిస్తే నేను చికెన్ మటన్ బిర్యానీ అనలేదు కానీ మ్యాగీ అయితే వండుతాను. సో ముట్టి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయక ముందు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఇదేంటి మ్యాంగో టమాటో సారీ. దీన్ని కట్ చేసుకొని దీన్ని ఎట్లా కట్ చేయాలంటే క్యూబ్ సైజ్. ఇది ఆనియన్. దీన్ని కట్ చేసాడు చాలా మందికి రాదు, ఎస్పెషల్లీ మీకు ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వంట చేద్దాం వంట అంటే మ్యాగీ రాదు. సో నా దగ్గర క్లాసెస్ ఉంటాయి, వచ్చేయండి. సో ఇది ఆనియన్, ఇది కత్తి ఇలా పెట్టి కట్ 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 చేయాలి. కానీ అది కట్ కాదు. సో ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా నార్మల్గా మంచిగా కట్ చేయాలి. నేను ఈడ స్టార్ట్ చేసిన ఈ ఎండకి వెళ్ళిపోతానేమో. చిన్న భయాన్ని వదులు, షుగరాన్ని తాకు. మౌంటైన్ డ్యూ తాగేసి వచ్చిన ఇప్పుడే. సో మా అమ్మ ఒక పెద్ద గిన్నె ఇచ్చింది. ఆ గిన్నెలో టేస్ట్ రాదు, కడాయిలోనే వస్తుంది. సో లెట్స్ పుట్ సారీ కొన్ని అయితే ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ గరం అయిన తర్వాత ఇది తీసుకొని ఇలా పడేయండి. పడేస్తారా వేస్తారా మీ ఇష్టం. చూసుండరు ఏదో తేడా కొడుతుంది, వేస్తే గోలినట్టు గోలుతున్నాయి. టమాటో వంట చేయకముందే మాడగొట్టేటట్టున్నాను. నేను ఎప్పుడు చూడలేదు ఆయిల్లో ఫస్ట్ టమాటాలు వేసి వేయించాను. జనరల్గా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి వేస్తావు, డైరెక్ట్ టమాటా వేసినావు. అయితే రీజన్ తెలుసుకోవచ్చా చెప్పు. అయితే టమాటా డైరెక్ట్ ఒక నిమిషం చెంచేద్దాం. టమాటా డైరెక్ట్ హాఫ్ కట్ చేసి రెండిట్లా పెడతారు. ఓకే, పెట్టి 2 అల్లం ఎల్లిపాయ వేస్తారు. ఇప్పుడు ఉప్పు ఎందుకు వేసిన తెలుసా? ఉప్పు వేస్తే జల్ది ఉడుకుతుంది. నాకు ఎట్లా తెలుసా చూసినావు కదా ఇట్లా. అయితే ఆ 2 టమాటాలను వేస్తాడు. వేసి ఆ 2 టమాటా ఆ ఎల్లిపాయ ఉడికేంత వరకు మూత పెట్టేస్తాడు వాడు. మనం ఇప్పుడు ఆ మూత పెట్టి అదంతా స్టంట్ వేసే అంత టైం లేదు, నాకు తెలుసు బిజీ ఫుల్ ఎడిట్ చేయాలి మళ్ళీ. కాబట్టి ముక్కలు కోసి ఆ ఎల్లిగడ్డలు వేసేసి ఉప్పు వేసేసిన ఉడుకుదంటే అది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కారం ఇంకేమైనా మసాలా ఉంటాయి వేసేసి దాని తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కూడా వేసేసి దాని తర్వాత చూపిస్తా ఇంకేం. ఫస్ట్ నూనె పోసిండు, టమాటాలు వేసిండు, ఉప్పు వేసిండు, కారం వేసిండు, పసుపు వేసిండు. చేస్తుంది మ్యాగీ అంటుండు. టమాటా కూర తింటావు కదా తినేటప్పుడు. టమాటా కూర వేసుకుని వస్తున్నాయి. అది ఏంటి ఒక టమాటా కూర. తిన్న తర్వాత టేస్ట్ చెప్పు, ప్రాసెస్ కాదు. ఇట్లా ఇలాంటి మ్యాగీ ఎవరు తినలేరు, తినేంత ధైర్యం కూడా ఎవరికి లేదు, చేసుకునేంత ధైర్యం లేదు ఫస్ట్. సో ఇప్పుడు మ్యాగీ మంచిగా కావాలి. ఓకే, పచ్చిమిర్చి పచ్చి ఉంటుంది అట్లనే. అదే వాటర్ కూడా వేస్తారా నీకేం తెలియదు కాదు. వాసన ఇన్స్టాగ్రామ్లో చేసేటోళ్ళు టమాటా కూర వాసన టమాటా కూర లెక్క వస్తుంది. సో కొంచెం మసాలా కూడా వేసేసి వాటర్ తీసుకురా పప్పు. చిన్న మ్యాగీనే వేస్తున్నావా? ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నావా? దాన్ని నాకు చేయబోతే తెలుసాలి కదా నేను బై జో గైస్ జస్ట్ కిడింగ్. ఇప్పుడు వాటర్ వచ్చి వాటర్ బుడు అంటే చూడు, అప్పుడు మ్యాగీ మసాలా వేసి చేయాలి. నో సూప్. సూప్ అనుకుంటావా? సూప్ అనుకో,
ఏం వేసినా తెలుసా, ఎక్స్ట్రా ఉల్లిగడ్డ ఉండే వేసేసిన. కానీ ఎట్లా చేసినా కానీ టేస్ట్ మొత్తం ఇదంతా తినేస్తారు చూడు. ఇంత ముక్క వదిలినా బ్లాగ్ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం, చేసుకుని 200 మంది మళ్ళీ. కానీ రిస్క్ క్యా కర్రా బాయ్ తూ మంట ఎక్క పెడితే మళ్ళా నీళ్ళు పోస్తున్నావు అంటే సరిపోదు. నేను ఇంకోసారి ఇన్స్టాగ్రామ్లో చూడకరా. అరే నేను ఇన్ని చేసిన, ఇన్ని తిన్నావు, అన్నీ సూపర్ అయిందన్నావు, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసినాయి. అసలు గోయింగ్ ఇన్ రివర్ గంగార్పణం న్యూ వే టు వైరల్ మ్యాగీ. ఏ గాయస్ అసలు టాలెంట్ గుర్తిస్తలేరు నన్ను. మాస్టర్ షెఫ్లో పంపేయాలి. మ్యాగీ చూసి వాళ్ళే ఫోన్ చేస్తారు, రోహిత్ ఒరే చిన్న ప్లీజ్ మా అక్కడికి వచ్చి చెయ్యి అంటారు. చూసినా ఇలా బుడగలు. అరే చిన్న కొంచెం పప్పు వేస్తే పప్పు మ్యాగీ అది చూడడానికి నీళ్ళ చారా పప్పు చారా చూడాలి. అది వావ్ అది చూసినావా? వావ్ ఎప్పుడన్నా చూసినా మ్యాజిక్. మ్యాజిక్. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం స్టవ్ తక్కువ పెట్టేసి మ్యాగీ ఇప్పుడు ఫైనల్ స్టార్ ఇప్పుడు వస్తుంది. నేను కూడా రిస్క్ ఎక్కువ తీసుకోలేము, మేము కూడా పక్కకు పెట్టేసినాం కొన్ని మ్యాగీలు తీసుకొచ్చి తింటాము అని. నేను చాలా వేసింది వేరే వేరే, కానీ ఇలా మ్యాగీ చేయడం అయితే తినలేము. యాక్చువల్గా ప్రాసెస్ చూడలేదు. నేను చెప్తా, నువ్వు తిన్నావు కానీ ప్రాసెస్ చూడలేవు అంతే. ఓహో ఓకే. ఒకసారి తగ్గినావు, ఫుల్ తగ్గినావు, అరే ఏం చేస్తున్నారా అని. ఇదే అది ఆ రోజు ఫుల్ హోల్ టమాటా వేసేసిన అట్లా. ఓకే ఇప్పుడు నీళ్ళు సరిపోయినట్ట లేనట్ట, మ్యాగీ ఉడకకపోతే నువ్వు ఉడుకుతుందా? Just trust the process, believe in yourself. Blender. డైరెక్ట్ డైలాగ్లే చెప్తున్నారు. Virat Kohli inspiration. మ్యాగీ అని. ఇది ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణ జరుగుతుంది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. You can try guys. ఒకవేళ పోతే unsubscribe చేసుకొని పోయి. పోతే తినేది మేము ఏడిపోతే నువ్వు కాదు మన గాయస్, మన సబ్స్క్రైబర్స్ కూడా గాయస్ ఎట్లా పోతారు? వాళ్ళు ట్రై చేస్తే. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి పెట్టండి, ఒక ట్యాగ్ అయ్యారు. ఇప్పుడు జర మ్యాగీ లెక్క అయ్యా బఠానీ మర్చిపోయాను. నేను బఠానీ ఆలుగడ్డ ఇస్తాం ఇంకా మీదకి ఆలుగడ్డ బఠానీ కూర. స్మెల్ ఎట్లా వస్తుంది? ఇక మ్యాగీ కర్రీ వేస్తున్నాం. వచ్చినాను ఇప్పుడు అన్నం వేసుకుని తినడానికి. అయిపోయింది. మ్యాగీ కళ కొంచెం వచ్చింది కానీ ఉడకలే. ఇది నాకు తెలిసి కొంచెం పక్కకు ఒక గ్లాస్ బియ్యం పెట్టేసిండు. సో మ్యాగీ కర్రీ విత్ వైట్ రైస్. ఇట్లా బిగినర్స్ని మీరు తొక్కేయద్దు గాయస్. గాయస్ కాదు, మా అన్న తొక్కేస్తున్నాడు. అయితే అయిపోయింది, రెడీ అయిపోయింది మ్యాగీ. స్మెల్, టేస్ట్ అన్నీ ఉడికినాయి. ఇప్పుడు పంపించినా కానీ ఫుడ్ ఏమంటారు వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, సూపర్ ఉంది అంటారు. డైరెక్ట్ కెఫే పెద్ద స్టార్లు 7 స్టార్ హోటల్ ఎట్టేస్తారు మరి. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో గైస్ మ్యాగీ అయితే రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తా. నేనే కాదు వీళ్ళందరితో కూడా చెప్పేస్తా. నువ్వు చెప్పిన గోల్ నంబర్ అప్పా మమ్మీ ఇగో నీకోసం చేసిన. ఎట్లుందో చెప్పు తిని. ఎట్లుంది మమ్మీ? ఇదేం చెప్పు. వీడు మొన్న చేసిన ఎట్లుందా? నేను ఎట్లా చేస్తా? టమాటా కూర అన్నాడు, అన్నం వేసుకొని తింటా అంటున్నాడు. ఇంకా ఎట్లున్నారు? మంచిగా ఏమనుకో, టమాటా కూర అన్నం ఏమో ఎల్లిగడ్డ కారం అవి ఉంటాయి కదా, మంచిగా వావ్ ఏమైనా కింద పెట్టి లేపే లోపల అయిపోయింది.
ఎలా మంచిగా ఉన్నది, డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ బాగున్నది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు చేయంగా, బాగున్నది, ట్రై చేసుకోరు ఇట్లా. ఏదంటే కొంచెం మంచిగా మరీ అంత జ్యూసీ కాదు, మరీ అంత నీళ్ళు కాదు, బట్టి మ్యాగీ ఏదైతుందో అది నార్మల్గా ఉంటుంది, అంత తినాలి అని అనిపించదు ఎక్కువ. ఇది ఎట్లుంది అని అంటే ఫ్రైడ్, డిఫరెంట్ టైప్, అది కారం ఉప్పు అంతా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో గైస్ ఇది నేను చేసిన మ్యాగీ, టేస్ట్ అయితే చాలా బాగా అయింది. కాబట్టి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దెన్ బై.